ఉల్లిపాయల పకోడీ. కానీ ఇదైతే కనుక గోధుమ నూక వేసి చేస్తామండి. మనం శనగపిండి ఎక్కువగా తినకూడదు కాబట్టి గ్యాస్ట్రైటిస్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా శనగపిండి తినండి. గోధుమ నూకను వాడుకుంటే బాగుంటుంది. నేను ఇందులో శనగపిండి చాలా తక్కువ మోతాదులో వేసాను, గోధుమ నూక ఎక్కువ మోతాదులో వేసానండి. అంటే ఒక వంతు శనగపిండి వేస్తే 3 వంతులు గోధుమ నూక వేసాను. తర్వాత ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసానండి. మసాలా గుండ కానీ బేకింగ్ పౌడర్ కానీ ఇలాంటివి ఏమీ వేయలేదు, సోడా కానీ నేను వేయలేదండి. ఓన్లీ గోధుమ నూక, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసానండి. అది శుభ్రంగా ముందు పిండి కలిపేసుకుంటామండి. తర్వాత నీళ్ళు వేస్తాము. నీళ్ళు వేసి అది కూడా కలుపుతాం. తర్వాత గుండగా కట్ చేసుకోవాలండి. ఉల్లికాడలు పెద్ద పెద్ద కాదు, చిన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసి శుభ్రంగా కలిపానండి. కలిపి ఒక గంట పాటు మ్యారినేట్ చేసి ఉంచుకుంటామండి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడవుతుండగా కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి. అలా అయితే బూరెల్లాగా వస్తాయి, కానీ నేను తక్కువ ఆయిల్ వేసాను. దాంట్లో మనము ఒకటిగా వేసుకుంటూ వెళ్ళాలండి. వేసుకొని కొద్దిసేపులోనే మనం తిరిగి వేసేస్తామండి. ఇవన్నీ వేసి మనం చేకడుక్కొని తిరిగి వేసేసరికి అవి వేగిపోతాయి, అర్జెంటుగా అయిపోతాయండి. అయిన తర్వాత మనం తిరిగి వేసేసుకొని తర్వాత మనం తీసేసుకోవడమేనండి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. మనకి ఇంకా పిండి మిగిలిన ఆవుల పిండి ఇంకా మిగిలింది అనుకోండి, మనం మామూలు ఉల్లిపాయలు కానీ లేకపోతే పచ్చిమిర్చి కానీ వేసుకుంటే బాగుంటుంది. దీనికి కాంబినేషను పచ్చిమిర్చి కూడా నేను అందులో పెద్ద పెద్ద కట్ చేసి వేసాను. అవి మిగిలిన పిండిలో వేసి బజ్జీల మాదిరిగా చాలా బాగుందండి. మధ్య మధ్యలో అవి కూడా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. కాకపోతే ఉల్లికాడలు ఇలాగే చేసుకొని తినేస్తారు, కానీ ఈవినింగ్ ఆ టైంలో చిన్న పచ్చిమిర్చి కూడా అందులో వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చాలా అంటే నేను ఫుడ్ కలరు ఇలాంటివి ఏమీ వాడలేదండి. కాకపోతే ఇందులో మామూలు శనగపిండి వేస్తే గోల్డెన్ కలర్ వస్తుంది. ఇందులో నేను గోధుమ నూక యాడ్ చేశాను కాబట్టి కొంచెం తెల్లగా వచ్చేయండి. అంటే మరీ అంత గోల్డెన్ కలర్ అయితే రాలేదు. ఉత్తి శనగపిండి అయితే ఆ కలరే వస్తాయండి. గోధుమ నూక యాడ్ చేశాను కాబట్టి అందులో కొంచెం తెల్లగా అయిపోయేవి. చాలా బాగుంటాయి, ట్రై చేయండి.